అనంతపురం జిల్లా బుక్రాయసముద్రం మండల ఎంపీడీఓ కార్యాలయం నందు త్రైమాసిక సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం మండల ఎంపీపీ దాసరి సునీత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో అన్ని మండల శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది. ప్రతి శాఖ వారి త్రైమాసిక నివేదికను సమర్పించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక నుంచి ఉపాధి కూలీలను కూలీలుగా అనకుండా శ్రామికులుగా పిలవాలని సభాముఖంగా తెలిపారు. వైద్య శాఖ అధికారి కరోనాతో అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు సూచించారు. విద్యాశాఖ వారు మండలంలో 2 చోట్ల ఉన్న ప్రాథమిక పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మార్చమంటూ నివేదిక సమర్పించారు. చివరిగా ఎంపీడీఓ సాల్మన్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రజలతో కానీ ప్రజా ప్రతినిధులతో కానీ సౌమ్యంగా వ్యవహరించాలని, సమస్యతో వచ్చిన ప్రజలకు సానుకూలంగా సమస్యను పరిష్కరించి వారికి అనుకూలంగా ప్రవర్తించాలని, లేదంటే కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తప్పవని సచివాలయ సిబ్బందికి సూచించారు. అనవసరంగా విధులకు అంతరాయం ఏర్పరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని సచివాలయ సిబ్బందికి తెలిపారు. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అదేవిధంగా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 అదనంగా సబ్సిడీ అందిస్తున్నట్లు విద్యుత్ శాఖ వారు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ పథకాన్ని బలంగా మండల వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఎంపీపీ దాసరి సునీత అధికారులను ఆదేశించారు. సూర్యుడు ఉంటాడు, ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఉత్పత్తి అయిన యూనిట్లు మా నెట్వర్క్ వస్తాయి. అది మీటర్ రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డ్ చేసిన ప్రతి యూనిట్కి ₹2.09 అగ్రిమెంట్తో తిరిగి మళ్ళీ రీపేమెంట్ ఎవరి మంత్ రీపేమెంట్ జరుగుతుంది. అది ఇందాక సార్ చెప్పినట్లు 6 మంత్స్కి ఒకసారి ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా కొత్తగా సాఫ్ట్వేర్ అంతా నెక్స్ట్ 2 మంత్స్లో చెప్తారు. మనకు బిల్ ఎట్లయితే మనం ఎవరి మంత్ బిల్ జనరేట్ చేస్తే మనం మీరు ఇన్ని యూనిట్లు వాడుకున్నారు, ఇంత యూనిట్ ఇంత అమౌంట్ కట్టాలని చెప్తున్నారు. అదేవిధంగా మీరు ఇంత కరెంటు ఉత్పత్తి చేసినారు, ఇంత కరెంటు ఉత్పత్తికి కానీ మీరు ఇన్ని యూనిట్లు వాడారు, తర్వాత మీరు ఇంత ఉత్పత్తి చేసి మాకు ఇచ్చారు కాబట్టి ఈ ఉత్పత్తి చేసిన యూనిట్లకు మేము రీపేమెంట్ ఇంత చేస్తామని ఆ బిల్లుల కింద డిస్క్రిప్షన్ వస్తుంది. ఎవరి మంత్ సెటిల్మెంట్ అవుతుంది. చెప్పినట్టు లోన్ తీసుకున్నప్పుడు లోన్ కూడా 6.5%కే లోన్ ఇచ్చేది. బుక్రాయసముద్రం మండలంలో అంగన్వాడీ సెంటర్లు 74 ఉన్నాయి. వాటిలో మెయిన్ 63 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. తర్వాత మినీ 10 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో బొమ్మలాడపల్లి 2 అనే అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త వేకెంట్ ఉంది. అదేవిధంగా మినీ అంగన్వాడీ కేంద్రము గాంధీనగర్ 1 వేకెంట్ ఉంది. హెల్పర్ 1 జిఎస్ నగర్లో వేకెంట్ ఉంది. మన ఐసీడీఎస్ ద్వారా గర్భవతులకి 463, బాలింతలకి 429 మందికి అందరికీ. ముఖ్యంగా మనకు ఇప్పుడు వర్షాకాలము రాబోతున్నది. ఇప్పటికైతే వేసవికాలము అంతరించింది కాబట్టి ఆ సమస్య నుంచి కొంచెం గట్టెక్కినట్లే ఈ సమస్య నుంచి. ముఖ్యంగా ఇప్పుడు ఈ వాతావరణం సంబంధించి చిన్నపిల్లలకి కొద్దిగా ఏజ్ పర్సన్స్కి ఆరోగ్యరీత్యా కొంచెం పరిశుద్ధ సమస్యల్లో కొంచెం మనం గ్రామాలను చూసుకొని, అదేవిధంగా డైలీ మనకు పారిశుద్ధ్యం సంబంధించి ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నాము. అవి ప్రతిరోజు మనం చేస్తున్నట్టుగా డీపీ వరకు అయితే రిపోర్ట్ ఇస్తున్నాము, కానీ వాస్తవంగా సరిగ్గా చేయట్లేదు. ఎందుకంటే 15 ఫైనాన్స్ గ్రాంట్ లేదని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ కూడా మనకు ముఖ్యమైనటువంటి పనులు ఏమైతే పారిశుద్ధ్యము, త్రాగునీరు, లైటింగ్, ఈ 3 మొత్తం ఖచ్చితంగా మనము చేయవలసిన పనులు. దయచేసి సర్పంచులు అయితేనేమి, సెక్రటరీస్ అయితేనేమి అందరూ కూడా వీటి గురించి శ్రద్ధ వహించి కొద్దిగా జాగ్రత్తగా చేసుకోగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా మనకు IVRS అని ఇంకా వాయిస్ రికార్డింగ్ సిస్టమ్, దాని ద్వారా మనకు 7 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేశారు. ఉత్తరాంధ్రము దయాగండపల్లి, ధన్వారపల్లి, కేకేగరహారము, వెంకటాపురము, అదేవిధంగా పొడరాళ్ళ, పొరపాటు, ఈ 7 గ్రామ పంచాయతీలను మనకు డైలీ చెత్త సేకరిస్తున్నారా లేదా, అదేవిధంగా వారానికి 2 సార్లు మీ ఇంటికి చెత్త కోసం వస్తున్నారా లేదా అనేది మనకు IVRS కాల్స్ వస్తున్నాయి. వీటికి మనము పాజిటివ్ రెస్పాన్స్ అనేది పబ్లిక్లో ఇవ్వగలిగితే, అంటే మనం చేస్తుంటేనే అవి వస్తాయి కాబట్టి అది అవేర్నెస్ కల్పించాలి. దయచేసి సభ్యులు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి దీని గురించి కొద్దిగా పబ్లిక్లో అవేర్నెస్ కల్పించి చేయాల్సిందిగా కోరుచున్నాను. దీనికి సంబంధించి సర్పంచులకి సెక్రటరీ సహకారం ఉండాలా, సెక్రటరీస్కి సర్పంచ్ సహకారం ఉండాలా. ఇవి లేకపోతే కష్టమవుతుంది. దయచేసి దీనివల్ల మనకు ప్రతి గ్రామ పంచాయతీకి పారామీటర్స్ అనేవి పెట్టాడు. దీనివల్ల మనకు నెగిటివ్ పాయింట్స్ వస్తే
ఇది స్టేట్ లెవెల్లో ఇది ఇంపాక్ట్ అవుతుంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని సెక్రటరీస్ అనేవి సర్పంచ్ అనేవి గమనించవలసిందిగా కోరుతున్నాను. సిబ్బంది అదేవిధంగా మండల స్థాయి అధికారులందరూ కూడా సహాయ సహకారాలు అందించి వారి యొక్క సిబ్బందికి ఎవరైతే వారి కంట్రోల్లో ఉన్నారో వారికి రెగ్యులర్ పనులతో పాటు ఈ గ్రామ వార్డు సచివాలయం ఏదైతే ప్రభుత్వం చేపడుతుందో ఆ సర్వేలు అయితేనేమి డేటాబేస్ అయితేనేమి అన్నింటిలో కూడా ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిందే. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా సుపరిపాలన సాగిస్తున్నారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు కానీ ఎన్నో పథకాలను అమలు చేస్తూ ముఖ్యంగా ఎన్ఆర్జేసీలో రైతులకి ఉపయోగపడే విధంగా పనులు పెట్టాలని ఆదేశాలు అందిస్తున్నారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కానీ యువతకు ఉపయోగపడే విధంగా వివిధ జాబ్ మేళాలు కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఈ సంక్షేమ పథకాలను అయితేనేమి అభివృద్ధిని అయితేనేమి మరింత పరుగులు తీస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉక్రాయసోదరం మండలంలో మండల పరిషత్ నందు సర్వసభ్య సమావేశము నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ మేడం గారు, మరి మండల స్థాయి అధికారులు అయితేనేమి, గ్రామ స్థాయి అధికారులు అయితేనేమి, గౌరవ ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి పాల్గొనడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ అభివృద్ధి దిశలోని ఈ అజెండాలో ముఖ్యంగా వ్యవసాయం గురించి అనేది డిస్కషన్ చేయడం జరిగింది. మరి వ్యవసాయానికి సంబంధించి నిన్నటి రోజున సిద్ధరాపురం గ్రామంలో వేరుశెనగ పంపిణీకి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే రైతులకు సబ్సిడీలు అయితేనేమి, రైతులకు వివిధ స్కీమ్స్ అయితేనేమి అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ఎన్ఆర్జేసీలో అయితేనేమి మన గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆదేశాల అనుసారము రైతులకు ఉపయోగపడే విధంగా పనులు పెట్టాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏడైతే బ్లాక్ ప్లాంటేషన్ ఉందో అక్కడ కానీ చెట్లన్నీ నాటే విధంగా చర్యలు తీసుకోవడం ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మండలంలో రైతులకి ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో ఆ విధంగా పెట్టుకుంటూ రైతులకు మరింత ఉపయోగపడాలని తెలియచేయడం జరిగింది. మరి ముఖ్యంగా వైద్యానికి సంబంధించి ఈ సీజనల్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ సీజనల్ సంబంధించిన డిసీజెస్ రాకుండా ఫీల్డ్ లెవెల్లో ఆశా వర్కర్లు అయితేనేమి, ఏఎన్ఎంలు అయితేనేమి విజిట్ చేస్తూ అక్కడ పబ్లిక్ లో ఏవైతే వాళ్ళు ఎదుర్కొంటున్నారో ఏదన్నా వ్యాధులు ఆ వ్యాధులు నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ఆదేశించడం జరిగింది. మరియు ఈ మధ్య కాలంలో కొంచెం జిల్లా వైజ్ కొంచెం కరోనా అనేది సోకుతుంది. మరి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలనేసి ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యకు పెద్దపీట వేస్తూ నిన్నటి రోజున కానీ కేజీబీ స్కూల్లో అమ్మకి తల్లికి వందనం అనే కార్యక్రమం కానీ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే సర్వేపల్లి రాధాకృష్ణ గాని విద్యార్థి కిట్లు అనేది పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కిట్లు అనేది వాల్యూ 5,000 ఉన్నది. మరి ఇంత విలువైన కిట్లను విద్యార్థులకు అందిస్తూ మరి విద్య పట్ల ముఖ్యమైన ప్రాముఖ్యతను వహిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మండలంలో రెవెన్యూకి సంబంధించి ఈ మధ్య కాలంలోనే రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళని ప్రజలు సహకరించాలని కానీ తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అడ్రస్ అనేది చేంజ్ చేసుకుంటారో ఆధార్లో ఇవన్నీ యాప్స్ ఓపెన్ అయినాయని ప్రజలకి తెలియజేయాలనేసి ఎంఆర్ఓ మేడంకి ఆదేశాలను అందించడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఈ అభివృద్ధి పనులు కానీ డిప్యూటీ ఎంపీడీఓ గారు కానీ తెలియచేయడం జరిగింది. మరి గ్రామ స్థాయి లెవెల్లో ఇప్పుడుండే వర్షాలకు అనుగుణంగా బ్లీచింగ్ అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, ఏదన్నా కుళాయి పైపులు లీక్ అయ్యి వాటిని పొల్యూషన్ కాకుండా చూసుకోవాలని ఆదేశించడం జరిగినది. మరి ముఖ్యంగా రోడ్డు రవాణా వాళ్ళకి కానీ ఆదేశించడం జరిగింది. ఎక్కడైనా ప్రజలకు బస్సులు కానీ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించడం జరిగినది. అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించి ఏవైతే స్కీమ్స్ ప్రజలకు వస్తున్నాయో వాళ్ళకి రైతుల వద్దకు వెళ్ళి తెలియచేయాలని జరిగినది. ముఖ్యంగా మండలంలో అరటి మొక్కల పట్ల ప్రాముఖ్యత చూపిస్తున్నారు. ఆ అరటి చెట్లకు సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉంటే సూచనల సలహాలు అందజేయాలని ఆదేశాలను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ కి సంబంధించి ముఖ్యంగా ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇల్లు అనేది
కల్పించడం జరుగుతోంది. ఇప్పటి వరకు మండలంలో 1000 స్థలాలకు ఇళ్లను కేటాయించడం జరిగింది. అవి కానీ ప్రజలకు అవేర్నెస్ ఇచ్చే విధంగా సచివాలయం వైజ్ అవేర్నెస్ కల్పించాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందు రోజుల్లో కానీ స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉండే వాళ్ళకి కానీ మా ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ స్కీమ్స్ గానీ అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. మరి మండలంలో ఈ అజెండా ప్రకారం మండలంలో ఏవైతే ప్రజలకు ముఖ్యమైన అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ధన్యవాదాలు. సూర్య గారు అది చెప్తాను. అది నేను చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సినది సూర్య గారు. మన కేంద్ర ప్రభుత్వం అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయ సహకారంతో సూర్య గారు అనేది పథకాన్ని తీసుకొచ్చినారు. మరి ఈ సూర్య గారు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో మొదలయ్యి అధికారులు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఈ పథకంలో వాళ్ళకి అవేర్నెస్ ప్రజలకు అనేది అవేర్నెస్ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలియజేయడం జరిగింది. ఈ సూర్య గారు వల్ల మనకి ఏవైతే వనరులు ఉన్నాయో విద్యుత్ వాటర్ అయితేనేమి గాలి అయితేనేమి అవి కాకుండా సూర్యుని నుంచి ఎండ అనేది ఫ్రీగా వస్తుంది. మనకి అదే ఖర్చుతో కూడుకున్నది. దాన్ని సేకరించి విద్యుత్తుని అనేది ఉపయోగించుకోవడం వల్ల ఇవన్నీ మనం ప్రజలకు మంచి అవగాహన కలిగించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఎన్నైతే యూనిట్లు ఉంటాయో మనకి ఎక్స్ట్రా యూనిట్లు అయినా కానీ అవి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఫ్రీగా కొనే విధంగా చర్యలు తీసుకుంటుందని కానీ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సూర్య గారిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ప్రజాప్రతినిధులతో మొదలయ్యి అధికారులతో కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లాలని కానీ తెలియజేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు మొన్న బుకరాయసముద్రం మండల ప్రజా పరిషత్ సర్వసాధారణ సమావేశం జరిగింది. ఇందులో భాగంగానే మన మండలంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అన్ని అంశాలను గౌరవ ఎంపీపీ మేడం గారు చర్చించారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అభివృద్ధి పనుల గురించి వారు చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది. మన మండలంలో ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యము, అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా చర్చించి అన్ని రకాలైన పనులను సాధించడంలో ఉద్యోగస్తులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎవరైతే అభివృద్ధి పథంలో ఇబ్బందులు కలగజేస్తారో వారిపైన కూడా పై అధికారులకు రిపోర్ట్ సమర్పిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ సార్ యొక్క ఆదేశాలు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు బండారు శ్రావణశ్రీ మేడం గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం మాస్ డెమాన్స్ట్రేషన్ అంటే యోగా పైన మాస్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాం. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి సచివాలయంలో ప్రతి హ్యాబిటేషన్లో కూడా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము సచివాలయ సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులకు అందరికి కూడా వివిధ శాఖల మండల స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు గౌరవ జిల్లా కలెక్టర్ సార్ యొక్క ఆదేశాలను వారికి అందజేయడం జరిగింది. రేపు మాస్ డెమాన్స్ట్రేషన్ లాగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 21వ తారీఖు రేపు జరగబోయే కార్యక్రమం రిహార్సల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా 21వ తారీఖున విశాఖపట్నంలో ఈ యోగా పైన మాస్గా భారీ ప్రదర్శనతో చేయాలనుకుంటున్నారో దాన్ని మన మండలంలో కూడా అందరి యొక్క ప్రజాప్రతినిధుల సహకారము అదేవిధంగా పబ్లిక్ యొక్క సహకారంతో ఉద్యోగస్తుల సహకారంతో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.